వెల్కమ్ టు ఇన్ఫో 360. ఇవాళ నేను ఎస్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కింద రెగ్యులర్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ నుండి నేను మీకు చెప్తున్నాను. 13th May ఇది రిలీజ్ అయిందండి. 2nd June లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. దీనికి ఏజ్ వచ్చేసి 23 years నుండి 32 years లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 23 years, మ్యాక్సిమం 32 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ సర్టిఫికేషన్ 4x ఆపరేషన్స్ ఫ్రమ్ ఐఐబిఎఫ్ నుండి సర్టిఫైడ్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. అండ్ దీనికి సర్టిఫికేట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ కూడా కావాలి. ట్రేడ్ అండ్ ఫైనాన్స్లో కూడా సర్టిఫైడ్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో కూడా సర్టిఫైడ్ అయి ఉండొచ్చు. వీటిలో ఏదైనా మీరు సర్టిఫైడ్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్ని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. చాలా మంచి నోటిఫికేషన్, మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఈ సర్టిఫికేషన్ మీ దగ్గర ఉంటే అండ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని. ఎనీ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ అడ్వైజరీ ఆఫీషియల్ రోల్ ఉంటే, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో ఏదైనా మీరు రోల్లో ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, మీకు ఈజీగా వస్తుందండి. అండ్ ఈ సర్టిఫికేషన్ నుండి, గ్రాడ్యుయేషన్ నుండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ అండ్ కోల్కతాలో ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామ్ ఏమి ఉండదు, షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. అండ్ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ వీటన్నిటి కలిపి టోటల్గా మనకి 100 పోస్టులు అయితే రిలీజ్ అయి ఉన్నాయండి. అండ్ ఏజ్ వచ్చి ఇందాక చెప్పినట్టు మినిమం 23, మ్యాక్సిమం 32 అండి. పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ అండ్ కోల్కతా. షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అవుతుంది. మీ మెరిట్ లిస్ట్ని బట్టి, మీ సర్టిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారండి. అండ్ ఇందులో వచ్చేసి హయ్యర్ ప్రొఫెషనల్ పోస్ట్ కాబట్టి ట్రేడ్ అండ్ ఫైనాన్షియల్ ఆఫీషియల్ వెబ్సైట్ త్రూ మీరు సర్టిఫైడ్ అయి ఉంటే స్పెషలిస్ట్ క్యాడర్ కింద మీరు జాయిన్ అవ్వచ్చు. 6 months వచ్చేసి ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందండి మీకు. ఆ తర్వాత జాబ్ పర్మనెంట్ అవుతుంది. అండ్ మీరు ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఇదిగోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీకు గ్రాడ్యుయేట్ అండ్ 4x ఆపరేషన్స్లో ఐఐబిఎఫ్ నుండి మీరు సర్టిఫైడ్ అయితే అప్లై చేయొచ్చు. మ్యాండేటరీ మాత్రం 2 years ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫ్టర్ ద క్వాలిఫికేషన్ మీ సర్టిఫైడ్ అయినాకనే మీకు పోస్ట్లో ఉండినట్టు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో మీరు అది చూసుకోండి. అండ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ట్రేడ్ ఫైనాన్స్ డాక్యుమెంట్ స్క్రూటినీ, ప్రాసెసింగ్ ఆఫ్ ట్రేడ్ ఫైనాన్స్ అండ్ 4x ట్రాన్సాక్షన్స్, రికన్సిలేషన్ ఆఫ్ ట్రేడ్ ఫైనాన్స్ అండ్ 4x ఈ డిపార్ట్మెంట్స్లో ఈ జాబ్ రోల్స్ ఉంటాయండి. అండ్ మీరు వచ్చేసి ప్రొహిబిషన్ పీరియడ్ నేను ఇందాక చెప్పినట్టు 6 months. పే స్కేల్ వచ్చి 64,822, అప్రాక్సిమేట్గా 93,960 వరకు మీకు ఉంటుందండి. ఇవి ఎక్స్క్లూడింగ్ ఆఫ్ డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసినాక. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత మీకు బెనిఫిషియలో. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 అరౌండ్ అలా ఉండొచ్చు. నార్మల్ బీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకైతే 750 అండి. అండ్ మీరు ఇవన్నీ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ నేను లింక్ కింద పెడతాను, మీరు చూడండి. ఇది తప్పకుండా మీరు ఒకవేళ ఆ సర్టిఫికేషన్ తోటి ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.